Run, more run. Okay. ఓ మై గాడ్, ఇలాంటి వ్యూస్ చూస్తానని నేను ఎప్పుడు అనుకోలే. మనం ఇప్పుడు ఎంత హైట్లో ఉన్నాము. లిటరల్లీ పారాగ్లైడింగ్ ఆఫీస్ ఉంటుంది, మనం అక్కడికి వెళ్ళి మాట్లాడాలన్నమాట. ఇదిగోండి చూడండి, ఇదంతా స్నోయే. ఇచ్చేస్తుంది. మంచు కొండల్లో డెలివరీ చేస్తున్నాడు. ఫ్లిప్కార్ట్, మీషో, जो भी ऑल इन ఓహో చూడండి ఎలా తిరిగేస్తుంది టైర్. ఇట్లా తిరిగిపోతాయి అన్నమాట బళ్ళు. హే గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనాలి డే 2 అనమాట. సో ఇప్పుడే లగేజ్ అంతా ఆల్మోస్ట్ ప్యాక్ చేసుకున్నాం, ఇంకొంచెం ఉంది. ఇది కూడా ప్యాక్ చేసేసుకుంటే మనం ఈ రోజు మనాలిలో అడ్వెంచర్స్ అయితే చేయడానికి వెళ్తున్నాం. ఈరోజు సోలాంగ్ వ్యాలీకి వెళ్ళాలి. ఈరోజు 12 PM కి రూమ్ నుండి చెక్అవుట్ అయిపోతాం. క్లాక్ రూమ్ లో లగేజ్ అంతా పెట్టేసి అడ్వెంచర్స్ కి వెళ్ళిపోతాం. ఎందుకంటే మళ్ళీ రూమ్ కి మనీ వేస్ట్ కదా. సో అందుకని ఫస్ట్ అయితే మనం బయటికి వెళ్ళి ఒక బైక్ అయితే రెంట్ తీసుకోవాలి. ఇక్కడ బైక్ రెంట్లు ఎట్లా ఉంటాయి ఏంటో చెప్తాను. లెట్స్ గో. బయటికి వెళ్దాం అనుకుంటే మాత్రం ఇవి మాత్రం మస్ట్, లేకపోతే ఇక్కడ చలి చాలా దారుణంగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అయినా ఇప్పుడు టెంపరేచర్ ఎంత ఉందో తెలుసా? 2 ఉంది. ఇక్కడ కొంచెం ఎండ అయితే వస్తుంది. ఇవ్వండి అక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ లో స్నో మౌంటైన్స్ ఉన్నాయి కదా, అక్కడ కొంచెం ఎండ పడుతుంది అనమాట. ఇప్పుడే బైక్ రెంటల్ దగ్గరికి అయితే వచ్చాం. ఈ పైకి వెళ్తే మా హోటల్ డౌన్ ఉంది కదా, ఇది మాల్ రోడ్ అంటారు అనమాట. ఈ మాల్ రోడ్ కి వెళ్లే దారిలో ఉంది బైక్ రెంటల్. ప్రైజెస్ ఎట్లా చెప్తున్నారంటే హిమాలయన్ అయితే పర్ డే కి 1500 to 1000 రూపీస్ చెప్తున్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ కి 1000 రూపీస్. స్కూటీస్ ఉంటాయి కదా, వాటికి అయితే 500 రూపీస్ చెప్తున్నారు అనమాట. గైస్ ఇక్కడ చూడండి, ఆఫ్టర్ 4 days తర్వాత మనాలిలో అయితే ఎండ వచ్చింది. నిజంగా అమ్మ ఎంత సుఖంగా ఉందంటే చాలా బాగుంది. 4 days నుంచి అయితే మేము నరకం చూసాం అనుకోండి ఈ చలికి. మనం ఇంట్లో కూర్చొని యూట్యూబ్ వీడియోస్ అవి చూస్తుంటాం కదా, మనాలి వెళ్తే అలా ఉంటుంది, మనాలి వెళ్తే ఇలా ఉంటుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు అని. కానీ లిటరల్లీ ఒకటి చెప్తున్నా, మనాలి వస్తే చిరాకు వస్తుంది ఫస్ట్. ఇంకా అడ్వెంచర్స్ అవి చేసేటప్పుడు కొంచెం నచ్చుతుంది, మేబీ చూడాలి ఇప్పుడు. కానీ రూమ్ లో ఉండేటప్పుడు ఇన్బిల్ట్ హీటర్స్ ఉండవు ఇక్కడ రూమ్ లో. హీటర్స్ కి కూడా ఒక చిన్న హీటర్ కి 400-500 రూపీస్ తీసుకుంటారు ఇక్కడ, అంత కాస్ట్ అనమాట. గ్యాస్ ఇవ్వండి, ఇదే మనం రెంట్ కి తీసుకున్న బైక్. ఈరోజు మనం ఈ బైక్ లో సోలాంగ్ వ్యాలీ వెళ్దాం. లెట్స్ గో. గ్యాస్ మనాలిలో బస్ స్టాప్ బ్యాక్ సైడ్ మీకైతే క్లాక్ రూమ్స్ ఉంటాయి. మీరు కావాలనుకుంటే మీ లగేజ్ ఏమైనా పెట్టుకోవచ్చు ఇక్కడ. ఏ టైంలోనే పెట్టుకోండి. ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. 6 వరకు ఈచ్ బ్యాగ్ కి 40 రూపీస్ తీసుకుంటారు అనమాట. గైస్ లగేజ్లు అన్ని పట్టుకొని మేమైతే క్లాక్ రూమ్కి వెళ్తున్నాం. క్లాక్ రూమ్ దగ్గర ఇవన్నీ పెట్టేసి సోలాంగ్ వ్యాలీకి స్టార్ట్ అయిపోతాం. మా బాబాయ్ ఎంతంత బరువు లేవు, ఈ లగేజ్లు దోలు తీరిపోతుంది మోసేసరికి. స్కూటీ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏంటి మా పరిస్థితి. ఇవ్వండి మా బ్యాగ్లు అయితే ఇక్కడ క్లాక్ రూమ్ లోపల పెట్టేసాం. ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి. సో ఇప్పుడైతే లెట్స్ గో టు సోలాంగ్ వ్యాలీ. ఇక్కడ నుంచి 11 kilometers ఉంది సోలాంగ్ వ్యాలీ. 30 minutes అయితే జర్నీ చూపిస్తుంది. అండ్ రోడ్లు ఎట్లా ఉంటాయి ఏంటో మనకి ఏం ఐడియా లేదు. మీతో పాటు నేను కూడా చూస్తాను. లెట్స్ గో టు సోలాంగ్ వ్యాలీ. గైస్ అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదా కొండలు, మంచు కొండలు. ఇవ్వండి ఇవి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. పారాగ్లైడింగ్ చేద్దాం. మామూలుగా ఉండదు. లైఫ్ లో ఫస్ట్ టైం, వన్ ఆఫ్ మై డ్రీమ్, పారాగ్లైడింగ్ చేయాలని. సో ఇప్పుడైతే మనం పారాగ్లైడింగ్ చేయడానికి వెళ్తున్నాం. చూడండి అక్కడ ఎంత స్నో ఉందో, అసలు కొంచెం కూడా గ్యాప్ లేదు, మొత్తం తెల్లగా ఉంది ఆ కొండంతా. అక్కడ మనకు రివర్ కనిపిస్తుంది కదా, దీని పేరే పీస్ రివర్ అంటారు. సో మనకి సోలాంగ్ వ్యాలీ వెళ్ళేంత వరకు ఈ రివర్ ని ఫాలో అవుతూ స్ట్రైట్ గా వెళ్ళిపోవడం. ఇంకెక్కడ డైవర్షన్స్ అయితే అవసరం లేదు. ఒక్కసారి చూడండి వాటర్ ఎంత నీట్ గా క్లీన్ గా ఉందో, సూపర్ కదా. ఇక్కడ నుంచి లే లదాఖ్ 474 kilometers అంట. అంటే మ్యాక్స్ ఒక 1 day మనం రీచ్ అయిపోవచ్చు ఒకవేళ బైక్ మీద అయితే. వెళ్ళిపోదాం లదాఖ్ వచ్చిందండి, నా బైక్ మీద వద్దాం. జనవరి ఎండింగ్ లోనే ఎట్లా ఉందంటే జనవరి స్టార్టింగ్ లో ఎట్లా ఉంటుందా అని నేను ఆలోచిస్తున్నా. ఇక్కడ నుంచి సోలాంగ్ వ్యాలీ ఇంకొక 9 kilometers ఉంది. ఇక్కడ ఒక షాప్ దగ్గర ఆగాం, ఎందుకంటే సూట్ ఉంటుంది కదా, స్నో సూట్, అది వేసేసుకుందామని. ఎందుకంటే పైన అసలు ఉండలేము. సో మళ్ళీ అలా ఎప్పటికైనా తీసుకోవాల్సిందే కదా. కిందనైతే మేబీ తక్కువ రేట్లు ఉంటాయని మేము అనుకొని తీసుకుంటున్నాం. పైన తక్కువ కింద తక్కువ నేను మీకు చెప్తా. ఇక్కడ చూడండి కంప్లీట్ గా అన్ని సూట్స్ ఉన్నాయి, చిన్నపిల్లల నుంచి పెద్దవారికి అందరికి.
వీళ్ళు 250 రూపీస్ చెప్తున్నారు, మనం బార్గెన్ చేస్తే 150 రూపీస్కి అయితే ఇస్తానన్నారు. ఫస్ట్ అయితే మనం ట్రయల్ చేద్దాం ఏది బాగుంటుంది అనేది. मेरा साइज इसमें थोड़ा अच्छे ये पसंद नहीं है. अच्छा भैया, नहीं 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 अब कैसा चाहिए भैया? चल रहा గైస్ ఇవ్వండి ఫైనల్ గా 8 మేరా సైజ్. ఇదైతే అనుకున్నాం కొంచెం టైట్ గా ఉంది, వేరేది వేసుకోవాలా వద్దని ఆలోచిస్తున్నా. అక్కడికి ఇది కూడా బాగానే ఉంది, వేరేది ఒకసారి ట్రై చేద్దాం. ఫైనల్ గా ఇదే మన స్నో డ్రెస్ షూ. ఈ డ్రెస్ కి షూ కి ఎంత పడిందంటే 150 రూపీస్ తీసుకున్నారు. పైన ఇంకా కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు అని అంటున్నారు. సో అందుకని ఇక్కడ తీసేసుకున్నాం మనం. బాగుందా? బాగుంటే లైక్ करो, शेयर करो, सब्सक्राइब करो. लेट्स गो टू सोलांग वैली. ఇక్కడ నుంచి అటల్ టనల్ 21 కిలోమీటర్స్ అంట, రోహతాంగ్లా 48 కిలోమీటర్స్. గైస్ ఇప్పుడు సోలాంగ్ వ్యాలీకి ఇంకా 5 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ చూడండి రోడ్ సైడ్ మొత్తం మంచే. నిన్న చాలా గట్టిగా పడినట్టుంది, స్ట్రాంగ్ అయిపోయింది మంచు అంతా. గైస్ ఇదిగోండి ఇక్కడ సోలాంగ్ వ్యాలీ ఇంకా 5 కిలోమీటర్స్ ఉంది. అటల్ టనల్ ఏమో 17 కిలోమీటర్స్. లే లదాఖ్ 421 కిలోమీటర్స్ మాత్రమే ఉంది గైస్. ఇక్కడ జిప్ లైన్ కూడా ఉంది. అప్ప ఏముంది అసలు వ్యూ వేరే లెవెల్. అంతే పిచ్చకపోతుంది జనాలు, ఎంజాయ్ పాండవ్ ఎంజాయ్. గైస్ ఇక్కడ జిప్ లైన్ అయితే అడిగాము ఎంత కాస్ట్ అని. పర్ పర్సన్ 800 రూపీస్ అయితే చెప్తున్నారు. ఫస్ట్ అయితే పైకి వెళ్దాం, పారాగ్లైడింగ్ అయితే చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు విండ్ కొంచెం ఎక్కువ వస్తుంది, అసలు అవుతుంది అవ్వదు ఏమీ తెలియదు మనకి. సో దీని తర్వాత ఏంటనేది చూడొచ్చు మనం. నెక్స్ట్ ప్లాన్ చేద్దాం. రోడ్డు మొత్తం ఎక్కడ చూసినా స్నోయే గైస్, చూసారు కదా బ్యాక్గ్రౌండ్ లో. అందుకే జాగ్రత్త, జస్ట్ మిస్. చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలంటే బండి స్కిడ్ అయిపోతుంది ఇక్కడ. అండ్ మా స్కూటీ బ్యాక్ వీల్ కూడా బాగాలేదు, మేము చెక్ చేసుకోకుండా తీసేసుకున్నాం. ఒకవేళ మీరు ఎవరైనా బండి తీసుకుంటే మాత్రం 1-2 సార్లు చెక్ చేసుకొని తీసుకోండి, ఓకేనా గైస్. ఇక్కడైతే కార్లు ఇవన్నీ ఎందుకో ఒక లైన్ లో ఆపేశారు, మేబీ ముందున ఏదో అవుతుంది అనుకుంటా. బట్ మేమైతే వెళ్ళిపోవచ్చు. బైకర్స్ అయితే ఇదే మెయిన్ అడ్వాంటేజ్. ఇక్కడ ఎక్కువ అడ్వెంచర్ బైక్స్ మళ్ళీ ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా 4-wheel అడ్వెంచర్. ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు ఒకటి. బట్ ఏది వెంటనే ఫిక్స్ అయి తీసేసుకోకండి, కొంచెం ఎక్కువ రేట్లు చెప్పేస్తున్నారు అనమాట. మీరు బార్గెన్ చేసి తీసుకోవాలి ఎప్పుడైనా. ఇక్కడ ఇది ఉంది కదా బ్లాక్ గా, అదంతా బ్లాక్ ఐస్ అనమాట. అక్కడ మాత్రం చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. తేడా ఇది చూడండి ఆల్రెడీ ఎట్లా స్కిడ్ అవుతుందో బండి. తేడా వచ్చింది అనుకోండి మాయిష్మతి అయిపోతుంది. గైస్ చూడండి అక్కడ ఒక అడ్వెంచర్ బైక్ వెళ్తుంది. ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ బ్రిడ్జ్ అయితే ఉంది, ఎంత బాగుందో కదా. మోస్ట్లీ ఎక్కువ రీల్స్ లో చూసుంటాం ఇలాంటి బ్రిడ్జెస్. ఫైనల్ గా మనం కూడా ఈ బ్రిడ్జ్ లోంచి వెళ్తున్నాం. గైస్ నా మైక్ అయితే ఇప్పుడే పోయింది. ఆల్మోస్ట్ సోలాంగ్ వ్యాలీ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ చూడండి డెలివరీ బాయ్ మంచు కొండల్లో డెలివరీ చేస్తున్నాడు. ఎవరో బాబు ఆర్డర్ పెట్టింది डिलीवरी सोलंग वैली में करेगा, डेली करेगा। डेली अप डाउन भाई, स्नो में पूरा आइस में सब। अमेज़न और फ्लिपकार्ट पूरा अमेज़न फ्लिपकार्ट मीशो जो भी ऑल इन सब। ఓహో అన్ని యాప్స్ చేస్తారంటే డెలివరీ మనోడు. సూపర్. చూడండి ఎలా తిరిగేస్తుంది టైర్. ఇట్లా తిరిగిపోతాయి అన్నమాట బళ్ళు. మనం వెళ్ళిపోతాం అనుకుంటా. స్కిడ్ అవుతుంది, రేసింగ్ ఒక తోస్తాను బెటర్. చూసా అట్లా జారిపోతుందా. ఇది చాలా సేఫ్ అనమాట, ఏం కాకుండా వెళ్ళిపోవచ్చు మనం. స్లో స్లో
బ్రో స్నోలో రైడ్ చేస్తుంటే ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్? ర్యాంప్ లడాక్ ఇది ఒక ఎక్స్పీరియన్స్. లడాక్ రైడ్స్ కి నెక్స్ట్ లడాక్ రైడ్ కి అయితే ఇది ఎక్స్పీరియన్స్. ఇవ్వండి ఈ ఫార్చునర్ మాత్రం దోలు తీసేస్తుంది. స్టార్ట్ అయిపోయింది అప్పుడే స్నో చూడండి ఫుల్ గా. అందరూ ఎక్కడ పడితే అక్కడ టూర్ కులుమలాలి భలే డిజైన్ చేశారు అక్కడ స్నో మీద. అందరూ ఆడుకుంటున్నారు మంచుతో. మనం అయితే పారాగ్లైడింగ్ పైన ఉంటుందంట, పైకి వెళ్తున్నాం. చూద్దాం అక్కడ ప్రైజెస్ ఎట్లా ఉంటాయి ఏంటో మనకి కూడా ఐడియా లేదు కదా. సో అక్కడికి వెళ్ళి చూసి రిటర్న్లో వచ్చి మంచిగా మ్యాగీ అయితే టేస్ట్ చేద్దాం ఇక్కడ. గైస్ ఇన్ కేస్ మీరు బైక్ పైన రాలేకపోతే ఇక్కడ గుర్రాలు ఉంటాయి కదా, వాటిపైన కూడా వాళ్ళు పైకి తీసుకెళ్తారు. ఇవ్వండి అక్కడ ముందు వెళ్తున్నారు కదా, లైక్ అట్లా అనమాట. ఈ డెలివరీ బాయ్ మాత్రం నిజంగా హైలైట్ అసలు. ఇతని కోసం లైక్ వేసుకోండి. ఇదిగోండి ఇట్లా కూడా తీసుకెళ్తారు. బాయ్ కిतना लिया गाड़ी के इसका 300 पैराग्लाइडिंग के नहीं 300 రూపీస్ తీసుకున్నారంట పైకి తీసుకెళ్ళడానికి. ఇంకా 200 కలిపితే చక్క స్కూటీ వచ్చేది కదా. డ్రైవింగ్ రాదేమో మేబీ. ఇక్కడ రోడ్ల మీద బైక్ పార్క్ చేసినా సరే ఫైన్ వేస్తారంట. ఇదిగోండి ఇప్పుడైతే ఇక్కడ ఈ మంచు ఉంది కదా, కొంచెం తప్పేసి బైక్ అయితే పార్క్ చేసి పారాగ్లైడింగ్ కి పైన అంట. ఆ పైకి అయితే వెళ్దాం. ఫస్ట్ అయితే బైక్ ని పార్క్ చేద్దాం. చూడండి ఎలా వెళ్తున్నారో. వీళ్ళు మాత్రం భలే ఉంది గైస్ ఈ అడ్వెంచర్ బైక్ అయితే మాత్రం. కానీ మనకెవ్వరు, వాళ్ళే రైడ్ చేస్తారు. మనకిస్తే బాగుంటుంది కానీ మనకెవ్వరంట. ఇక్కడ డ్రెస్ కాస్ట్ ఎంత అడుగుదాం. నేను వేసుకున్నాను కదా ఆ సూట్ కాస్ట్ కిतना 250 రూపీస్ పర్ పర్సన్ విత్ షూ కదా. పైన అయితే ఇదే సూటు 250 రూపీస్ పడుతుంది. కింద మనకి 150 రూపీస్కి వచ్చేసింది. సో మీరు ఎవరైనా పైన సోలంగ్ వ్యాలీకి వచ్చే ముందు కిందనే 150 రూపీస్ ఆర్ 100 రూపీస్కి బార్గెన్ చేసి తీసుకోండి. 100కి ఎవరు 150 రూపీస్కి అయితే డెఫినెట్గా ఇస్తారు. ఇప్పుడే అక్కడ బైక్ అయితే పార్క్ చేసేసాం, పైకి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి రోప్వే ద్వారా పైకి తీసుకెళ్ళి వాళ్ళు పారాగ్లైడింగ్ చేస్తే ఒక ఛార్జ్ ఉంటుందంట. లేదు మనం బై వాక్ వెళ్ళి చేసుకుంటే దానికి ఒక ఛార్జ్ ఉంటుందంట. సో ఫస్ట్ అయితే మనం అక్కడికి వెళ్దాం, అక్కడ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడదాం వాళ్ళు అసలు ఎంత చెప్తారు ఏంటో. ఇవ్వండి ఇలా పైకి అయితే నడుచుకుంటూ వెళ్ళాలంట. పారాగ్లైడింగ్కి వెళ్ళాలనుకుంటే అక్కడ ఎల్లో కలర్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా నడాలి ఎందుకంటే జారుతుంది. ఇప్పుడైతే ఈ స్నో తీసుకెళ్ళి ఇదంతా స్నోయే. దీన్ని ఎలా తీసుకెళ్ళి అలా కొట్టాలి. ఇక్కడ చూడండి వీళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ డబ్బు లేకుండా ఫ్రీగానే ఎంజాయ్ చేస్తున్నారు. మల్చో వెల్కమ్ టు సోలాంగ్ వ్యాలీ. గైస్ ఇక్కడ చూడండి హిమాలయన్ డాగ్స్. సేమ్ ల్యాబ్ డాగ్ లా ఉంది కదా, కానీ ఇక్కడ ఇది ఊరకుక్క అంట. మన సైడ్ వీటిని ల్యాబ్స్, బొంగు, బోసానా అని ఏవేవో పేర్లు పెట్టి పిలుస్తుంటాం. చాలా అడ్వెంచర్స్ అయితే ఉన్నాయి గైస్. ఇక అక్కడ బాల్ది అండ్ స్కీయింగ్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఇది చూడండి స్నో వెహికల్ అయితే మనం స్పెట్స్ తీసుకుంటున్నాం. నా స్పెట్స్ రూమ్ లో మర్చిపోయాను అనమాట. ఇక్కడ ఇవి లేకపోతే పని అవ్వట్లేదు ఎందుకంటే ఈ లైటింగ్ ఫేస్ కి కంట్లో పడి కొంచెం కళ్ళు ఎఫెక్ట్ అవుతున్నాయి. గైస్ అక్కడ కనిపిస్తుంది కదా, ఇగోండి పారాగ్లైడింగ్ వెళ్తున్నారు కదా. ఈ షార్ట్ ది లాంగ్ ది ఉంది. షార్ట్ ది 1000 రూపీస్, లాంగ్ దేమో 3500 రూపీస్. నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఆ లాంగ్ దే చేద్దాం అనుకుంటున్నా. ఇగోండి అగోండి అక్కడ ఉన్నారు కదా, అది షార్ట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ జస్ట్ 1 మినిటే ఉంటుంది. సో అందుకనే లాంగ్ దే చేద్దామని డిసైడ్ అయ్యా. రోప్వే దగ్గరికి వాళ్ళే తీసుకెళ్ళి ఇట్లా పైకి తీసుకెళ్తారంట. 3500 అంటే కొంచెం ఎక్కువే. లైఫ్ టైం మెమోరీస్ కావాలన్నప్పుడు చెయ్యాలి, మరి తప్పదు. పారాగ్లైడింగ్ ఆఫీస్ ఉంటుంది, మనం అక్కడికి వెళ్ళి మాట్లాడాలన్నమాట. ఇగోండి చూడండి
చూడండి ఎలా వెళ్తున్నారు. భయం వేస్తుంది. చలో చల్తే. చాలా ఎక్సైటింగ్ ఉంది నాకైతే. అసలు ఏంటో ఏమవుతుంది ఏం తెలియదు. Bro, all the best. వావ్, చూడండి ఎంత హైట్ ఉందో. ఇక్కడ నుంచి వ్యూ మొత్తం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్. ఎస్. ఓహో, చూడండి వ్యూ అదిరిపోయింది. 3500 అయితే పేమెంట్ చేస్తున్నా. 3500. ఇక్కడ నెట్వర్క్ బాగా వస్తుందా? కింద మళ్ళీ నెట్వర్క్ అస్సలు రావట్లే. ఓకే భయ్య. చాలా వేడిగా ఉంది. చూడండి నేను ఎంత హైట్ వచ్చేసాను. నాకు హైట్స్ అంటే చాలా భయం, అందుకని ఎంత పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నా. ఎక్కడికైనా తిరగమంటా, ఎంత దూరమైనా వెళ్ళమంటాను, కానీ హైట్స్ అయితే మాత్రం ఏదో తెలియని ఒక ఇది వస్తుంది. బట్ ఇప్పుడు మాత్రం నాకు అలా ఏం అనిపించట్లా. ఈ లొకేషన్స్ చూస్తుంటే ఎంత బాగుందంటే వావ్. లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇదైతే మాత్రం మనకి. ఈ రోప్ వే का 700 ना? रोप वे 700 है। फिर 2 का पहले व्यू है यहाँ का, स्नो का। आप बर्फबारी में आप पैराग्लाइडिंग कर रहे हैं तो पैराग्लाइडिंग हिंदुस्तान सब जगह होता है, लेकिन सब जगह बर्फ नहीं होता। कितना ईयर्स आप यहाँ वर्क? इतना नहीं है काम जितना होना चाहिए था, बहुत कम है। बहुत कम वर्क, बहुत कम है। एवरी ईयर आप पैराग्लाइडिंग? हाँ, एक्सपीरियंस इसमें 30 साल, 30 ईयर ओल्ड। 30 ईयर्स एक्सपीरियंस है पैराग्लाइडिंग में। ओह सुपर सुपर। आप कहाँ मतलब इसका ट्रेनिंग यहीं पे हुआ, समर यहीं पे समर में ट्रेनिंग। ये दे स्कूल है यहाँ पे, पैराग्लाइडिंग स्कूल है, वो तो वहाँ पे ट्रेनिंग किया। ओके, पैराग्लाइडिंग स्कूल है। जैसे स्की स्कूल है, पैराग्लाइडिंग स्कूल है, स्नोबोर्डिंग स्कूल है। ओके, तो यहाँ पे एडवेंचर एक्टिविटी के सभी के स्कूल है, इवन की माउंटेनरिंग, क्लाइंबिंग का। వీళ్ళందరూ ఇతనైతే 30 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉందంట ఇందులో. ఓ బాబాయ్, నేను బయటికి చూస్తే కలిసి పారాగ్లైడింగ్ స్కూల్, స్కీయింగ్ స్కూల్, ఇట్లాంటివి అన్నిటివి స్కూల్స్ ఉంటాయంట. వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారంట. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏముండవు, మీరు ఆరామ్స్ వెళ్ళి రావచ్చు హ్యాపీగా అని చెప్తున్నారు అనమాట. కానీ చూడండి మనం ఇప్పుడు ఎంత హైట్లో ఉన్నాము. లిటరల్లీ అంటే చాలా హైట్లో ఉన్నాం. చూడండి చుట్టూ మంచు కొండలు అయ్యి అట్లా ఉన్నాయో. ఈ హై సిక్నెస్ ప్రాబ్లం వల్ల నాకు కొంచెం నర్వస్గా ఉంది, కానీ ఓకే ఎంజాయ్ చేయొచ్చు, అట్లా ఏం లేదు. కిतना హైట్ है? सी लेवल से है 2500 और ग्राउंड लेवल से है 500 मीटर। 500 మీటర్ హైట్ అంట ఇది. ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి ఇవన్నీ స్కీయింగ్ అన్నమాట. స్కీయింగ్ చేస్తారు కదా వాళ్ళు, ఈ హైట్ నుంచి తీసుకొచ్చి స్కీయింగ్ కూడా చేయిస్తారంట. వావ్ మై గాడ్. ఓకే, ఫైనల్ గా మన ఎండింగ్ పాయింట్ కి అయితే వచ్చేసాం. పారాగ్లైడింగ్ లొకేషన్ కి అయితే ఇక్కడ ఇంకా చల్లింది కిందకన్నా పైన. రోప్ వే ఇదే, ఇక్కడ నుంచి ఈ పైకి వెళ్తున్నాం మనం పారాగ్లైడింగ్కి. ఓ మై గాడ్, ఎంత స్నో అసలు, సూపర్. ఎంత స్నో. అతను చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు, మనం వెళ్ళలేకపోతున్నాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఓ మై గాడ్, ఇలాంటి వ్యూస్ వస్తానని నేను ఎప్పుడు అనుకోలే. బ్యాక్గ్రౌండ్ చూడండి, వావ్. ఇది విండ్ ప్రకారం వాళ్ళు స్టార్ట్ చేస్తారంట. విండ్ అనేది ప్రాపర్గా వచ్చినప్పుడు ఫ్లయింగ్ అనేది చేస్తారంట. అన్ని సెట్ చేస్తున్నారు. అయినా చూడండి అంత స్నో తీస్తున్నారు. స్నో ఒకళ్ళు పారాగ్లైడింగ్ చేయాలనుకుంటే ఆల్మోస్ట్ 5 వర్క్ చేయాలన్నమాట. సో దీనికి వీళ్ళు 3500 తీసుకుంటున్నారంటే ఓకే, రీజనబుల్ అనిపిస్తుంది నాకు. అంటే షార్ట్ ఫ్లై అనుకోండి 1000లోనే అయిపోతుంది. బట్ ఆ మజా వస్తుందా రాదా అనేది నాకు తెలీదు.
थोड़ी देर रहेंगे अंदर। दोनों दौड़ना पड़ता है, ठंडी स्टार्टिंग में आपको यहाँ रन करना है, ठीक है, कंटिन्यू रन। अगर बैठ गए तो गिर जाएंगे, ये बता दिया मैंने। बैठना आपने नीचे तक रन करना है। और जंप नहीं करना, ठीक है, हाँ यहाँ कंटिन्यू रन। कंटिन्यू स्टे ऐसे ये उसके केबल है माइक ठीक है, कंटिन्यू रन, कंटिन्यू रन You have to run, okay? डोंट Yeah. सिट, ओके कीप रनिंग, ओके। ओके ग्लाइडर आपको पीछे प्रेशर देगा और आपने आगे की तरफ रन करना है, ठीक है? बैठने की कोशिश बाइट नहीं है रन ओनली रन ओनली रन, ओनली ओके रन, ठीक है ओके रन। रन, कीप रन, रन 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 रन, मोर रन, मोर रन, मोर रन। ओके Oh my God! Oh no! So beautiful! Oh, I'm top on Manali! Oh my God! కింద అందరూ చీమల్లా కనిపిస్తున్నారు నాకు. ఓహో అబ్బా చాలా బాగుంది. అంటే నాకు భయం వేసింది ఫస్ట్, కానీ ఇప్పుడేం అంత భయం ఏం లేదు. భయపడాల్సినంత అయితే ఏం లేదని నాకు ఇప్పుడే అర్థమైంది. ఓకే నేను హైట్స్లో కూడా జంప్ చేయగలను. కానీ కింద చూస్తే ఏదోలా ఉంది. చూడద్దు ఉంది. నేను నా ఐ ఎక్స్ప్రెషన్ చూడాలి, నవ్వుకుంటారు, అందుకే స్పెట్స్ పెట్టేసుకుంటా. Thank you. చండీగఢ్ ఎగురుతున్నాడు పారాగ్లైడింగ్. Thank you so much. Wow. సో షార్ట్ ఫ్లై కన్నా లాంగ్ ఫ్లై చాలా బాగుంది. దీన్నే ట్రై చేయండి. ఫైనల్ గా నేనైతే పారాగ్లైడింగ్ చేసేసా. సో హ్యాపీ. రేటింగ్ ఏమన్నా 10/20 ఇవ్వచ్చు. అంత సేఫ్ గా తీసుకొచ్చాడు. ఏం లేదు, వాళ్ళు చెప్పిన రిస్ట్రిక్షన్స్ అన్ని ప్రాపర్ గా మనం ఫాలో అయితే చేసేచ్చు, అంతే, ఇంకేం లేదు. చాలా అంటే చాలా ఈజీ. పారాగ్లైడింగ్ పెద్ద మ్యాటర్ లేదే, ఈజీ, వెరీ ఈజీ. ఇప్పుడు మీకు సోలాంగ్ వ్యాలీలో మ్యాగీ ఎట్లా ఉంటుందో టేస్ట్ చూసి చెప్తా. అది తినేసి వచ్చిన తర్వాత ఇంకొక 4 అడ్వెంచర్స్ అయితే ఉన్నాయి, అవి ఫినిష్ చేసి మనము వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ అయితే మ్యాగీ తిందాం, లెట్స్ గో. ఇప్పుడైతే మనం మౌంటైన్స్లో మ్యాగీ తిందాం, టేస్ట్ ఎట్లా ఉంటుందో చెప్తా. మ్యాగీలానే ఉంటుంది అనుకుంటా.
చుట్టూ కూల్ వెదరు, వైట్గా స్నో, అందులో ఈ మ్యాగీ తింటే ఉంటుంది మధ్య వేరే లెవెల్ ఫీలింగ్ అది. వేడివేడిగా భలే ఉంది.